హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయరవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. కామెంట్స్ అంటే ఒక మాట చెప్పాలి, నిజంగా ప్రతి వీడియోకి షార్ట్ అయినా సరే లాంగ్ అయినా సరే మీ అందరి ప్రేమని కామెంట్స్లో రూపంలో చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా ముజిదాని మీద మీ అందరికీ ఉన్న ప్రేమను చూసి బాగా మురిసిపోతుంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాం. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇది మన చైత్రిక బోర్లా పడినప్పుడు వీడియో అనమాట. అసలు బోర్లా పడటం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది, ఎప్పటికీ బోర్లా పడింది అనేది, తన బోర్లా పడిన జర్నీ అంతా ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేసినవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎంతవరకు ఇంట్రెస్టింగ్గా మీకు ప్రజెంట్ చేశాను అనేది వీడియో చివరి వరకు చూసి మీరు కామెంట్స్ రూపంలో మీరు నాకు చెప్పాలి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, చైత్రిక ఫస్ట్ బోర్లా పడటం అనేది స్టార్ట్ చేసింది సెప్టెంబర్. ఈ వీడియోనే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎల్లో షర్ట్ది, అది సెప్టెంబర్ చివరికి వచ్చేటప్పటికి అనమాట. సెప్టెంబర్ 13కి తనకి 3 నిండిపోయాయి. 4th మంత్లో తను ఇలా కొంచెం కొంచెం సైడ్ రోల్ అవ్వటం స్టార్ట్ చేసింది అనమాట. అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు పక్కన దిండ్లు అటుపక్క ఇటుపక్క పెట్టుంటాం అనమాట, తనకి ఎక్కువ స్పేస్ ఇవ్వము. బట్ ఆ రోజు ఎందుకో కొంచెం గ్యాప్ ఉండేసరికి తనే లేచి, ఇంత కూడా పేచీ లేకుండా పొద్దున్నే అనమాట అది లేచి తను రోల్ అవ్వడానికి ట్రై చేసింది. నేను ఎప్పుడు నా చేతిలో ఫోన్ అనేది ఉంటుంది కాబట్టి అది అలా క్యాప్చర్ చేసుకోగలిగాను అనమాట. మళ్ళీ నేను కనిపిస్తే మళ్ళీ కియ్యలాడి పేచి పెట్టేస్తుంది కదా, అందుకని నేను చాటుగా ఉండి తనకు కనపడకుండా చేస్తున్నాను ఇది. సో అలా 4th మంత్ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టింది. బట్ తను నిజంగా బోర్లా పడింది మాత్రం 5th మంత్ తర్వాతనే చెప్పాలి. అంటే 5th మంత్ ఎండ్ అయిపోతుండగా అన్నట్టుగా కరెక్ట్గా అప్పటికి పూర్తిగా బోర్లా పడిపోయింది. చాలా ఎదురు చూశాను నేనైతే మాత్రం. అసలు ఎంత అంటే ఆల్మోస్ట్ తిరిగిపోయింది అనుకుంటుండగా మళ్ళీ వెనక్కి రోల్ అయిపోయేది. ఎంత వెయిట్ చేశానంటే బుజ్జిది బోర్లా పడటం కోసం. ఎందుకంటే మా అభిగాడు 3rd మంత్ కంప్లీట్ అయ్యి అవ్వగానంటే 4th మంత్ రాగానే బోర్ల పడిపోయాడు వాడు. బికాస్ వాడిని చూసాం కదా, ఫస్ట్ కిడ్ ఎవరికైతే ఉంటారో అంటే ఫస్ట్ బార్న్ వాళ్ళు ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసి ఉంటారు కాబట్టి ఆ ప్రకారంగా వీళ్ళు కూడా వెళ్తున్నారా లేదా అనేది మనకి మైండ్లో తడుతుంది. ఏ అమ్మకైనా తడుతుంది అది. అంటే కంపేర్ చేయొద్దు అని మీరు అనొచ్చు. బట్ మనసులో ఇద్దరు పిల్లల్ని చూస్తున్నప్పుడు ఒకళ్ళు అలా చేశారు అన్నప్పుడు రెండో వాళ్ళు కూడా అలా ఇలా వెళ్తున్నారా లేదా అన్న ఆలోచన వస్తుంది. అలా చేయాలని నేను చెప్పట్లేదు, ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్, నాకు తెలుసు. బట్ అది వాడు చేశాడు కదా, అవి చేయట్లేదేంటి అన్న ఆలోచన మాత్రం వచ్చింది నాకు. సో ఆల్మోస్ట్ ఎంత అన్నీ యాక్టివ్గా చేస్తుంది కదా, ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకునే టైంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేసరికి చాలా వెయిట్ చేశాను అనమాట. నన్ను మాత్రం చాలా బాగా వెయిట్ చేయించింది. సో అలా ఇక్కడ నుంచి యాక్చువల్లీ 5th మంత్లో అత్తగారింటికి వెళ్ళాము. మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఫాలో అయింటే మీకు తెలుస్తుంది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చేసేటప్పుడు అప్పుడు బోర్లా పడింది అనమాట ఫైనలీ. సో అప్పటిదాకా కూడా వెయిట్ చేయించింది. అత్తగారింటికి వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అవన్నీ కూడా చూడండి, మీకు చాలా బాగుంటుంది. మీరు అందరూ లాంగ్ వీడియోస్ అడిగారనే నేను పెడుతున్నాను. సో ఇంకా బోర్లా పడే విషయానికి వస్తే, ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్ అండి. నిజంగా అభిగాడు అసలు ఇంత టైం తీసుకోనే లేదు. టింగ్ మన ఒక రోజులో అట్లా బోర్లా ఎప్పుడు తిరిగాడో అప్పటి నుంచి మామూలు బోర్ల పడిపోవడం స్టార్ట్ చేశాడు. బట్ ఇదేంటంటే దానికి చాలా కష్టపడింది అనమాట ఎల్లకి నుంచి బోర్లా వెళ్ళటానికి. మన చైత్రిక ఎలా అంటే రిస్క్ ఈజీగా తీసుకోదు. దానికి కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఇంకా ఖచ్చితంగా తిరగలను అనుకున్నప్పుడే స్టెప్ వేస్తుంది అనమాట. ఆచి చూచి వేసే టైపు. అప్పుడు అనిపించింది నాకు అలాగా. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పటి వరకు కూడా నా వాయిస్ ఓవర్తో ఎందుకు ఇస్తానంటే అక్కడంతా గోలగోలుగా ఉందనమాట. ఎక్కడెక్కడ రాగా ఉండాలో అక్కడంతా రాగా ఉంచేస్తున్నాను. బట్ ఇప్పుడు మీరు చూసారంటే అదిగో ఆ బొమ్మ అక్కడ పెట్టి అలా దానికోసం ఏదో టెంప్టింగ్గా పెడితే వెళ్దామా వద్దా, ట్రై చేద్దాం వద్దా అని ఇదంతా నేను దానికి కనపడకుండా తీస్తున్న వీడియోస్ అనమాట. సో అలా ఒక్కొక్కటిగా అలా ఉన్న క్లిప్పింగ్స్ అన్నీ మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఇదంతా 4th మంత్లోనేనండి, అంటే 5వ నెల రాకముందు, 4th మంత్ కంప్లీట్ అవ్వకముందు ఇదంతా.
వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, దొల్లేవే బొబ్బట్లు చేసుకుందాము, ఒక రౌండ్ దొల్లేవే బొబ్బట్లు చేసుకుందాం అనుకుంటూ ఉండేదనమాట. బట్ ఎందుకంటే అప్పుడు అభిగాడు మేము ఐదో నెలలో సేమ్ అభిగాడు అప్పుడు కూడా ఐదో నెలలోనే వెళ్ళాము అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో అప్పుడు వాడు 3 నెలలు నిండంగానే బోర్ల పడ్డాడు కదా, అమ్మమ్మే చేసింది బొబ్బట్లు. సో అలాగే దీనికి కూడా చేసేయాలని అమ్మ ఆశపడింది. బట్ అది అవ్వలేదు. అభిగాడిది చూడండి ఒకసారి, మీకు అది కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో అభిబాబుకి మేము చేసిన ఈవెంట్స్ అన్నీ, అంటే బోర్ల పడితే బొబ్బట్లు, కూర్చుంటే కుడుములు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక వీడియో వాడి బర్త్డే సిరీస్ ఒక 2 years బ్యాక్ చేశాను నేను. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడండి. చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. చైత్రికని ఇంత ముచ్చటగా మీరు అందరూ ఆదరించారు కదా, చైత్రిక వాళ్ళ అన్నయ్య అభిగాడు ఇంకెంత క్యూట్గా ఉండేవాడు. మీకు అంటే వాడిని అంత దీన్ని చూసినంతగా వాడిని చూడలేదు కదా మీరు. సో అందుకని మీ అందరికీ తనని కూడా పరిచయం చేయాలని నా ప్రయత్నం. అభిగాడు ఇంకా ముద్దుగా ఉండేవాడు. అంటే ఇద్దరిని కంపేర్ చేస్తున్నా అని కాదు, ఫస్ట్ కిడ్ కదా, అది వాడు అందం వేరుగా ఉండేదనమాట. సో అది ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అభిగడ్ది చిన్న స్నిప్పెట్ అనమాట ఇది. అది అలాగే మొత్తం వీడియో కూడా పెట్టాను 2 years బ్యాక్. అది మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. చెయ్యి లాక్కో అది వెరీ గుడ్. అభి 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 చిన్నమ్మ. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి, అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీకు ఒకవేళ ఇది రిలవెంట్ కాదు అనుకున్నా, లేదు మీకు అవసరం లేదు అనుకున్నా మీరు స్కిప్ చేసేయండి కొంచెం పార్ట్. బట్ చైత్రికని చూడటం ఆనందం అనుకుంటే కనుక అది కూడా వినేసేయండి, ఓకేనా. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలామంది న్యూ మామ్స్, న్యూ పేరెంట్స్ మెసేజెస్లో, అంటే కామెంట్స్లో అండ్ ఇన్స్టాలో కూడా నాకు కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. అక్క మా బాబు ఇది ఇట్లా తినట్లేదు, లేదు అక్క మా బాబుకి జలుబు ఉంది, అక్క మా బాబుకి ఇలా అయితే మేమేం చేయాలి, లేదా మా పాపకి ఇలా అయితే మేమేం చేయాలి, దీనికి సలహా ఇవ్వండి, దీనికి సజెషన్ ఇవ్వండి, అది ఇది అని చాలా వరకు హెల్త్ రిలేటెడ్గా నాకు క్వశ్చన్స్ వస్తున్నాయండి. బట్ నేను వాళ్ళకి రిప్లై కూడా చేస్తాను. బట్ ఇందులో కూడా చెప్దాం అనుకుంటున్నాను, ఎప్పుడైనా సరే జలుబు దగ్గర నుంచి చిన్న ప్రాబ్లం అయినా కూడానండి, ఎవరి సలహా మామూలుగా అందరి సలహా తీసుకోకండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే అది పాటించిన తర్వాత ఒకవేళ అది మనకి వర్క్ అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ మనం చేయాల్సిన పని డాక్టర్ని విజిట్ చేయటమేనండి. డాక్టర్ని సంప్రదించకుండా ఎవరిని అడిగి ఏది మీరు ఓన్ ట్రీట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి పాప, ప్రతి బాబు డిఫరెంట్ అండి. ఒక్కరికి పనిచేసింది ఇంకొకరికి పనిచేయాలని లేదు. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఇది మేము చేశాం కాబట్టి మీరు చేయాలని లేదండి, చెక్ చేసుకునే చేయండి. డాక్టర్ చెప్పింది వినండి, ఒక డాక్టర్ని అంటూ పెట్టుకోండి, ఆ డాక్టర్ చెప్పిందే నమ్మండి, చేయండి, ఓకేనా. అండ్ చిన్న ప్రాబ్లం అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నవే కదా అని వదిలేయకండి. ఇప్పుడు కాలం చూస్తున్నాం కదా, ప్రతిదీ కూడా చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. ప్రతిదీ సీరియస్ అవ్వాలని రూల్ లేదు, బట్ అయినా సరే సీరియస్ అవ్వకుండా ముందే ప్రికాషనరీగా మీరు డాక్టర్ విజిట్ మాత్రం పెట్టుకోండి. ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా ముందు వెంటనే డాక్టర్ దగ్గర పరిగెట్టండి, ఓకేనా. అండ్ ఇంకొక మేజర్ విషయము, డైపర్స్ గురించి అడుగుతారు, పాప డైపర్స్ గురించి. నేను ఎప్పుడు కంప్లీట్గా రోజంతా డైపర్స్తోనే ఉంచుతాను. అది నేను సపరేట్గా ఒక వీడియో పెడతాను మీకు. అంటే అవసరమైన వాళ్ళు మాత్రమే చూస్తారు కదా, అందరికీ సోదిలాగా అంతా ఒక వీడియోలోనే చెప్పడం ఎందుకు చెప్పండి. సో అందుకని ఇంకో వీడియో దాని గురించి చేస్తాను. సో వెయిట్ ఫర్ దాట్ వీడియో ఆల్సో. అండ్ ఫుడ్ వీడియోకి వచ్చేసి నేను ఆల్రెడీ పెట్టుంటాను, లేకపోతే నెక్స్ట్ వస్తూ ఉంటుంది. ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కాబట్టి నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. సో మన ఛానల్లో ఒకవేళ ఆల్రెడీ వచ్చుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే కనుక దీని తర్వాత వస్తుంది, ఓకేనా. అమ్మ అమ్మ ఆచిపుచి చిన్ని కన్నమ్మా, అమ్మ చూస్తుంది. బుడ్డి కన్నమ్మా, హలో హాయ్. అమ్మేది ఫస్ట్లోనేమో ఒక 3rd month అలా వచ్చాక, అంటే 3rd month నిండిపోయే టైం అప్పుడు నా దగ్గర ఫీడింగ్ పిల్లో ఉండింది. అంటే ఇప్పటికీ ఉందనుకోండి. అది ఫస్ట్లో వీడియోస్లో కొన్నిట్లో లాంగ్ వీడియోస్లో చూపించాను. ఆ
ఫీడింగ్ పిల్లో సపోర్ట్ తోటి కొంచెం బోర్లా ఉంచడానికి ప్రయత్నించేదాన్ని. అంటే టమ్మీ టైమ్ అంటారు కదా, కొన్ని యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది. అలా ఏమైనా ట్రై చేయొచ్చేమో అని చూసేదాన్ని. బట్ చాలా వాటిల్లో టమ్మీ టైం 50% కరెక్ట్ అంటారు, కొంతమంది 50% కాదు అంటారు. మా డాక్టర్ని అడిగితే ఫైనల్గా అసలు టమ్మీ టైం అనేదే వద్దన్నారు. సో ఒక డాక్టర్, నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి, డాక్టర్ నమ్మితే వాళ్ళ మాటే నమ్మాలి. సో నేను అదే ఫాలో అవుతాను. డాక్టర్ వద్దన్నారు కాబట్టి ఇంకా ఫస్ట్ టైం ఒకసారి ఇలాగా మీరు ఈ వీడియోలో చూసినట్టు మా షార్ట్ వీడియోస్లో నేను పెట్టాను ఒకసారి ఇలా టమ్మీ టైం అని. బట్ ఆ తర్వాత ఇంకా నేను పరిగెట్టుకుని దానిని బోర్లో ఉంచడం మానేశాను అనమాట. సో అలా ఆ సపోర్ట్ తోటి అట్లా ఫస్ట్ టైం అలా కాసేపు ఉంచిన తర్వాత మెల్లమెల్లగా ఇగో ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా పక్కకు తిరిగి రోల్ అవ్వడానికి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఎంత అదిగో అదిగో ఇంకా తిరిగిపోయింది అనుకుంటుండగానే మళ్ళీ వెనక్కి బుడుక్ మన వెనక్కి దొలిపోయింది. చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతుందో. అదా దా రావాలి తీసుకోవాలి. చూస్తున్నారుగా, అదనమాట ఇంత కష్టపడింది మన బుడ్డమ్మ చైత్రిక. ఒక నెలన్నర పాటు అనుకుంటా ఈ ప్రాక్టీస్ అంతా, ప్రస్థానం అంటే బోర్లా పడే ప్రస్థానం ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్గా రోల్ అవడానికి ఆల్మోస్ట్ తనకి 1.5-2 months పట్టేసింది ఆ ప్రాక్టీస్లోనే. 3rd month ఎండింగ్లో స్టార్ట్ చేస్తే 5th month ఎండ్ అవుతున్నప్పుడు బోర్ల పడింది అనమాట. సో అది కూడా ఒక్కొక్కసారి అయితే తిరగలేకపోతున్నానని కచ్చొచ్చేసి ఏడ్చేసేదనమాట. అరిచేసేది, ఏడుపు కాదు, చిన్న బొట్టు కళ్ళనీళ్ళు రాలేదండి, కానీ బ్యా అని అరిచేసేది, గట్టిగా అరిచేది. వెనక్కి క్రాలింగ్ చేసేది. ఇంకా చెప్పాలంటే పక్కన పాకటం కంటే ముందు బ్యాక్ క్రాలింగ్ చేసేది. ఇసుకొచ్చేసి కోపం వచ్చేసి వెనక్కి తన్నుకుంటూ వెళ్ళిపోయేది అనమాట. అదిగో చూస్తున్నారు కదా, అలాంటి ఫీట్లు వేసేది మన బుడ్డమ్మ. సో అలా మొత్తానికి ఒకరోజు ఫైనల్లీ నేను కోరుకున్నట్టు, అంటే నా కోరిక తీర్చడానికి అన్నట్టు అది బోర్ల పడింది అనమాట. అది కూడా ఇంకా అవ్వట్లేదు అనుకున్నప్పుడు, లాస్ట్ వీడియోలో చూసుంటే కనుక మీకు తెలుస్తుంది, విజయవాడ నుంచి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు సడన్గా ఒక టింగ్ మన అలా ఒక రోల్ వేసిందనమాట. సో అది ఫైనల్లీ అట్లా అయితే మొత్తానికి ఫ్లూక్ మీద వేసేసింది అలా రోలు. బుడ్డిగాడు వచ్చిందే, బుడ్డిగాడు. అమ్మయ్యా అమ్మ కోరిక బొబ్బట్లు తెచ్చుకుంటున్నారా? తర్వాత మళ్ళీ తిరగడానికి తనకి ఒక వారం రోజులు పట్టింది కంఫర్టబుల్గా రోల్ చేసేయడానికి. రోలింగ్ బేబీ లాగా విల్లింగ్గా రోల్ చేయడానికి ఒక 1 week పట్టింది. సో ఇంకా అలాగా అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఇంకా చూడాలి, ఇంకా దొల్లడాలి. ఒకసారి వచ్చిన తర్వాత ఇంకెక్కడ ఆగుతారు, ఓ పొర్లు దండాలు పెట్టేసుకుంటూ పరుపంతా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దొల్లుకుంటూ వెళ్ళిపోయేది అనమాట. ఇదే ఒక షార్ట్ బాగా పాపులర్ అయింది మన ఛానల్లో. బుడ్డిది అమ్మ దగ్గరికి ఎలా వచ్చేసింది అనేది ఒక షార్ట్ పెట్టినప్పుడు, అమ్మ దగ్గర రా అంటే మామూలుగా పాక్కుంటూ వస్తారు పిల్లలు, బట్ ఇది రోల్ చేసుకుంటూ వచ్చింది అనమాట. దొల్లుకుంటూ వచ్చేసి అమ్మ దగ్గరికి వచ్చావా అంటే ఈ నవ్వింది. అది చాలా బాగుంటుంది, నాకు భలే ఫేవరెట్ వీడియో అది. మీరు కూడా ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వీలైతే ఇక్కడ కూడా పెడతాను నేను. అండ్ ఆ తర్వాత ఒకరోజు ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంట్లోనే బొబ్బట్ల మీద దొలించడానికి మళ్ళీ ఏర్పాటు చేసాం అనమాట. అది ఏ రోజు అంటే November 14th అనుకుంటా, దివాళీ అయిపోయిన 2 daysకి, November 13th తనకి 5 months కంప్లీట్ అయ్యాయి. సో 6th month ఎంటర్ అయ్యాక ఒక 2 daysకి ఈ బోర్ల పడిన కార్యక్రమం, అంటే బొబ్బట్ల మీద దొలిచే కార్యక్రమం మళ్ళీ పెట్టామన్నమాట. ఆ తర్వాత November 18th ఇంకొక పెద్ద ఈవెంట్ ఉంది చైత్రికది. అదేంటో మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. దానికోసమే నేను బుడ్డిదానికి గోరింటాకు పెట్టి మరీ తయారు చేశాను. అదిగో మీకు చూస్తున్నారు కదా, నిద్రపోయినప్పుడు చిన్నగా చిన్న చుక్కలతోటి గోరింటాకు పెట్టి దానికి అందంగా తయారు చేశాను అనమాట. యాక్చువల్లీ చేతిలో రుబ్బిన గోరింటాకే, బట్ చేతిలో మొత్తం పెట్టేసి అత్తయ్య అప్పుడు అభిగాడికి ఈ విధంగా ఇప్పుడు ఫోటోలో కనిపిస్తుంది కదా, అలా చేతులకి కవర్స్ పెట్టి అందులో మూట కట్టేసి మొత్తం చేతికి అంతా గోరింటాకు వేసేలాగా అప్పుడు పెట్టారు. బట్ నాకు అలా మోపిలోడు కాబట్టి అలా పెట్టాము. ఆడపిల్లకి అలా కాదు, మంచిగా చుక్కలు పెట్టుకోవాలని నేను అనుకున్నాను. సో అమ్మ రుబ్బించిన దాన్ని బాగా సాఫ్ట్గా చేసేసి నేను కోన్లాగా దాన్ని కోన్లోకి వేసుకుని దాన్ని చుక్కలుగా పెట్టాను అనమాట. అది నిద్రపోయినప్పుడు అయితేనే పెట్టించుకుంటుంది కదా, చేతులు అలా అది మరిచి నిద్రపోతారు కదా అని రిస్క్ తీసుకుని పెట్టాను. సరే ఎలాగైనా
పోతే పోనీలే అని చెప్పేసి ఒకవేళ ఉంటే బాగుంటుంది, పోతే ఒక పెద్ద రౌండ్ లాగా సర్కిల్ లాగా ఉంటుంది కదా అని ఎలా అయితే అవి అని ఒకసారి రిస్క్ తీసుకుని పెట్టేశాను అనమాట. లక్కీగా అది ఆరేంత వరకు అది నిద్ర లేవలేదు. ఎంత హాయిగా అనిపించింది, ఎంత హాయిగా పడుకుందో అది. ఆ టైంలో నేను చక్కగా పెట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా, అలా చేతికి ముందేపు వెనకేపు కూడా ముద్దుగా చుక్కలు పెట్టాను అనమాట. ఎంత బాగా పండిందో కూడా. సో అలా తయారు చేసుకుని ఇది నేను అంటే చెప్పాను కదా 4 డేస్లో ఇంకో పెద్ద ఈవెంట్ ఉందని, దానికి కూడా వస్తుందని అప్పటికే పెట్టేశాను అనమాట. అండ్ ఆ రోజు వచ్చేసి అంటే బోర్లా పడే ఈవెంట్ కోసం సాయంత్రం ఏర్పాటు చేసుకున్నాము. ఆ రోజు కోసం మేమిద్దరం మ్యాచింగ్ వేసుకోవాలని రెడీ అవుతున్నాం అనమాట. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ఒక శారీ అనమాట, అమ్మ కోసం తీసుకున్న శారీ. అమ్మ నాకు వద్దంది, అందుకని దాన్ని ఒక డ్రెస్ లాగా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చి నేను లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుని దాని బ్లౌజ్ ఏదైతే ఉందో అది నేను బుడ్డిదానికి ఫ్రాక్లో కుట్టించాను అనమాట. సో ఇద్దరికి మ్యాచింగ్ అయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదే నేను విజయవాడలో కూడా వేసాను, బట్ ఆ టైంలో అది ఆ పావడ వేసుకుని తొలలేకపోయింది. ఇప్పుడు ఎలాగో ఫుల్ రోల్ అయిపోతుంది కాబట్టి కంఫర్టబుల్గా రోల్ అయిపోతుంది కదా అని మళ్ళీ అదే వేసాను అనమాట. సో ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నాము. అభిగడ్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్నకి తనకి మ్యాచింగ్ ఎలా వేయాలని ఆలోచించేదాన్ని. ఎంత చేసినా నాకు వాడికి ఏం చేసినా బాబు వేరు పాప వేరు కదా. పాప అయితేనా అసలు ఒక రేంజ్లో వేసుకోవచ్చు మ్యాచింగ్ అని ఎప్పటి నుంచో ఆశపడేదాన్ని. ఇప్పుడు నాకు ఆ కోరిక నెరవేరిందనమాట. సో అలా నా ముచ్చట్లన్నీ ఇలా తీర్చేసుకుంటున్నాను. మా బుడ్డి చూసారా ఎంత ముద్దుగా చూస్తుందో. ఆ ఫ్యాన్ ఒక చూడటం, అప్పటికి ఫ్యాను అవన్నీ తెలుసుకుంటుంది. సో నేను ఎలా పెడితే అలాగా. అండ్ ఫోన్ బాగా రికగ్నైజ్ చేసేదండి. అలా పెట్టగానే ఏదో మోడల్ ఇస్తుంది చూసారా, అలా పోజ్ ఇచ్చేది. సో అలా చక్కగా ఇద్దరం కలిసి కాసేపు ఫోటోషూట్ లాగా చేసుకుని ఇంకా బొబ్బట్లు ఏర్పాట్లు చేసుకున్నాం అనమాట. కింద పరుపు వేసేసి దాని మీద ఇలా బొబ్బట్లు లాగా పెట్టి అక్కడ తొలిస్తున్నాము. ఆ రోజు కూడా అలాగే చేసింది. రావాలి దా అమ్మయ్యా మళ్ళీ దా ఇగో దా గుదమా. సో అదనమాట, ఫైనల్గా అలా దొల్లేసింది మా బుడ్డమ్మ. అప్పటి నుంచి ఇంకా రోలింగ్ బేబీ అయిపోయింది. చూస్తుండగానే ఎలా ఎదిగిపోతారో కదా బుడ్డి పిల్లలు. చిన్ని మైల్ స్టోన్స్ అయినా సరే చాలా సంతోషాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా నేను చాలా అపురూపంగా క్యాప్చర్ చేసి దాన్ని నాకు మెమరబుల్గా అండ్ మీతో కూడా ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకో విషయం, నెక్స్ట్ 4 డేస్లో ఇంకో పెద్ద ఈవెంట్ ఉందని చెప్పాను. అదేంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్గా వచ్చిన కామెంట్స్లోంచి ఒక 2 పేర్లు నేను సెలెక్ట్ చేసి నేను చెప్తాను వీడియో చివరిలో. ఆ వీడియోలో ఏదైతే నెక్స్ట్ ఈవెంట్ వీడియో అని చెప్తున్నానో. సో ఈలోపు గెస్ట్ చేసేయండి, మీరు గెస్ట్ చేసి కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో చెప్పండి. మరైతే ఈ రోజుకి ఇక సెలవండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.